ఉద్యోగాల కోత దిగ్గజ ఐటీ కంపెనీల నుంచి చిన్న చితక కంపెనీల్లో చర్చనీయాంశంగా మారిన అంశం. కంపెనీలు ఎప్పుడు ఇంటికి పంపిస్తాయో అని ఇప్పుడు ఒకటే కలవరం. ఉద్యోగం నుంచి తీసేశాం, ఇక మీ సేవలు చాలు, మీరు ఆఫీస్కు రావాల్సిన అవసరమే లేదంటూ ఎగ్జిట్ క్లియరెన్స్ మెయిల్ పంపిస్తున్నాయి. ఉద్యోగుల భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. నాడు ఉద్యోగాలిచ్చి అక్కున చేర్చుకున్న కంపెనీలు నేడు ఉన్నట్లుండి తొలగిస్తూ ఉంటే ఎంతోమంది ఐటీ ఉద్యోగులు మానసిక వేదన అనుభవిస్తున్నారు. కంపెనీల కారణాలేవైనా అందుకు తాము బలయ్యాం అంటూ కన్నీటి పర్యంతం అవుతున్న వారు ఎందరో. ఇలా అనేక గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ఐటీ ఉద్యోగులు. ఇక ఫ్రెషర్లకు సాఫ్ట్వేర్ రంగంలో భవిష్యత్తు ఉందా అనే ప్రశ్న తలెత్తుతుంది. అసలు ఐటీ ఉద్యోగాల కోతలు ఇంకెన్నాళ్ళు ఇలాగే కొనసాగితే పరిస్థితి ఏంటి? ఉద్యోగాలు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయ మార్గాలేంటి? నైపుణ్యాలు పెంచుకుంటే ఉద్యోగం ఊడకుండా ఉంటుందా? సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించాలి, రిచ్ లైఫ్ లీడ్ చేయాలి. ఐటీ క్రేజ్, మనము అవ్వాలి ఐటీ ఎక్స్పర్ట్. విదేశీ కంపెనీల్లో ఉద్యోగాలు, అధిక వేతనాలు. ఎందరో గ్రాడ్యుయేట్లు కలలు కంటూ ఉంటారు. అందుకు కోచింగ్ కేంద్రాల చుట్టూ తిరుగుతూ రాత్రింబవళ్లు శ్రమిస్తూ ఉంటారు. అంతవరకు అందరికీ తెలిసిందే. కానీ ఐటీ రంగంలో ఉద్యోగాల కోత ఇప్పుడు ఉద్యోగులను భయాందోళనకు గురిచేస్తోంది. ఏ క్షణంలో ఏ ఉద్యోగం పోతుందో తెలియక, అందులో తామెక్కడ బలవుతామో అర్థం కాక మానసిక వేదన అనుభవిస్తున్నారు టెక్ ఎంప్లాయీస్. అందుకు గత ఏడాది కాలంలో పోయిన 1,00,000కు పైగా ఉద్యోగాలే నిదర్శనం. టీసీఎస్లో 12,000 ఉద్యోగాల కోత సాఫ్ట్వేర్ రంగంలో చర్చనీయాంశమైంది. కానీ అది అక్కడితో ఆగిపోలేదు. అటు ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చిన 600 మందిని ఇంకా ఉద్యోగాల్లోకి తీసుకోవడం లేదు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. నిజానికి టాటా సంస్థలో ఉద్యోగమంటే దానిని ప్రభుత్వ ఉద్యోగంలాగా భావిస్తారు. అలాంటి సంస్థలో ఉద్యోగాలు పోవడం అనేది టెక్ రంగాన్ని భయాందోళనకు గురిచేస్తోంది. 12,000 మంది ఉద్యోగులకు ఒక చిన్న మెయిల్ పంపించి కోతకు సిద్ధమైంది. ఇందుకు కారణాలు తెలిపిన టీసీఎస్ కొత్త సాంకేతికతలను, మరీ ముఖ్యంగా ఏఐ ఆపరేటింగ్ మోడల్కు అనుగుణంగా సన్నద్ధమవుతున్నట్లు తెలిపింది. ఏఐ, ఆటోమేషన్, కాస్ట్ కటింగ్లో భాగంగా ఉద్యోగాల తొలగింపు చేపట్టినట్లు పేర్కొంది. ఈ 12,000 ఉద్యోగాల కోత సంస్థలోని 2% వెల్లడించింది టీసీఎస్. అంటే ప్రపంచవ్యాప్తంగా టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 6,13,000గా ఉంది. పైగా తొలగించిన ఉద్యోగాల్లో మధ్య, సీనియర్ స్థాయి వారే లే ఆఫ్కు గురయ్యారు. వీటి ద్వారానే 2,400 కోట్ల నుంచి 3,600 కోట్ల రూపాయల వరకు సంస్థకు ఆదా అవుతాయి. కాకపోతే ఈ లే ఆఫ్లను ఒక్కసారిగా కాకుండా మెల్లగా ఓ క్రమ పద్ధతిలో అమలు చేస్తామని సీఈఓ కృతి సనన్ తెలిపారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాల కోత కొత్తేమీ కాదు. కానీ అది 2025లో తారాస్థాయికి చేరింది. layoffs.fyi నివేదిక ప్రకారం 2024లో 1,50,000 సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోయాయి. అదే ఈ ఏడాది జులై చివరి నాటికి 80,000 మంది. ట్రూఅప్ లేఆఫ్ ట్రాకర్ నివేదిక ప్రకారం 1,30,000 మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. దీనంతటికీ కృత్రిమ మేధనే కారణం. స్కిల్స్ అప్గ్రేషన్ లేకపోవడంతో పాటు అనేక కంపెనీలు ఏఐకి అనుగుణంగా మార్పులు చేసుకుంటున్నాయి. కాస్ట్ కటింగ్ మొత్తాన్ని ఏఐ పైనే ఇన్వెస్ట్ చేస్తున్నట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు. అందుకే ఎప్పుడూ లేని విధంగా సాఫ్ట్వేర్ జాబులు కోతకు గురవుతున్నాయని అంటున్నారు. 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటి కారణం 100% ఏఐనే చెప్పగలం. లాస్ట్ ఇయర్ 2024లో 50% ఆఫ్ దేర్ కోడ్ ఆర్ 40% ఆఫ్ దేర్ కోడ్ ఈజ్ జనరేటెడ్ బై ఏఐ. సో దాని మూలన మన ఇండియాలో ఏదైతే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంట్రిక్ జాబ్స్ ఉంటాయో
అవి ఏఐ చేయటం మూలన చాలా ఏఐ రీప్లేస్ చేయటం అనేది ఆల్రెడీ యూఎస్లో లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది. ఇండియాలో మనం క్లియర్గా చూస్తూ ఉన్నాము. ఒక హ్యూమన్ కోడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాలంటే అతను ఓన్లీ మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు ఉండగలడు. ఎట్ వన్ టైం ఒక వర్కే ఆయన చేయగలరు, ఒక టాస్కే ఆయన చేయగలరు. ఏ అనేది ఏంటంటే అది 24 hours అవైలబుల్గా ఉంటుంది. మీరు హండ్రెడ్స్ ఆఫ్ వర్క్ ఇచ్చినా ప్యారలల్గా చేయగలుగుతూ ఉంది. అండ్ దానికి కాస్ట్ ఫ్యూ థౌజండ్ రూపీసే అవటం వలన చాలామంది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వాళ్ళకి ఏ అనేది చాలా ఈజీగా మారింది. రెండోది అమెరికాలో కానివ్వండి, ప్రపంచంలో కానివ్వండి, ఈ సాఫ్ట్వేర్ కస్టమర్లైనా సాఫ్ట్వేర్ కంపెనీస్ అయినా ఈ ట్రెడిషనల్ సాఫ్ట్వేర్లు ఏవైతే ఉన్నాయో, వెబ్ అప్లికేషన్ కానివ్వండి, క్లయింట్ సర్వర్ అప్లికేషన్ కానివ్వండి, మొబైల్ అప్లికేషన్, వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా వరకు తగ్గించేశారు. ఎందుకంటే అందరూ ఫ్యూచర్లో ఏఐ ఎలా రాకపోతుంది, ఏఐ అప్లికేషన్ ఎలా చేయాలి అనేది అందరూ దాని మీద దృష్టి పెట్టడం వలన ఈ ట్రెడిషనల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దానిలో ఉద్యోగాలు చాలా వరకు పోయినాయి. మొత్తంగా ఏడాది కాలంలో అంటే 2024 ఆగస్టు నుంచి 2025 జూలై చివరి నాటికి ఎన్ని వేల ఉద్యోగాలు ఏ నెలల్లో పోయాయి అనే విషయాలు పరిశీలిస్తే ట్రూ అప్ లే ఆఫ్ నివేదిక ప్రకారం 2024 ఆగస్టులో అత్యధికంగా 41,683 టెక్ ఉద్యోగాలు కోతకు గురయ్యాయి. అదే ఏడాది సెప్టెంబర్లో 6,781 మంది, అక్టోబర్లో 8,972 మంది, నవంబర్లో 8,544 మంది, డిసెంబర్లో 3,239 మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇక 2025 జనవరిలో 16,033, ఫిబ్రవరిలో 19,029, మార్చిలో 11,033, ఏప్రిల్లో 6,337 ఉద్యోగాలు, మేలో 24,507, జూన్లో 8,116 ఉద్యోగాలు పోయాయి. ఇక జూలై నెలలో మాత్రం ఏకంగా 45,956 మంది ఉద్యోగాలు కోల్పోయారు. దీని ప్రకారం రోజుకు సగటున 665 మంది ఉద్యోగాలు కోతకు గురవుతున్నాయి. లాస్ట్ ఇయర్ కూడా 2,38,000 పీపుల్ వర్ లేడ్ ఆఫ్. ఈ ఇయర్ 6 monthsకి 1,30,000, అంటే సేమ్ ఇయర్ కూడా 2.6 lakhs or ఇంకా ఎక్కువ కూడా లేఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. అది యూఎస్లో, ఇప్పుడు ఇండియాలో కూడా స్టార్ట్ అయింది. గతంలోకి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే ఇంతకుముందు ఎంట్రీ లెవెల్ పీపుల్ అంటే 25,000 దొరుకుతున్నారు, 30,000 దొరుకుతున్నారు. లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ తీసుకు యూఎస్లో అనుకున్న ఒక మనిషిని హైర్ చేస్తే $8,000, $10,000 అవుద్ది. ఇక్కడ $500, $400 దొరికేస్తాయని చెప్పి లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ హైర్ చేస్తారండి. ఇప్పుడు ఇండియన్ మల్టీనేషనల్ కంపెనీస్కి వచ్చిన ప్రాబ్లం అంటే మల్టీనేషనల్ కంపెనీస్ డైరెక్ట్గా ఇండియాలో ఆఫీసెస్ పెట్టిస్తున్నాయి. ఇప్పుడు గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, అమెజాన్ కానీ అందరూ మీరు చూస్తే అందరూ వాళ్ళ సొంత కంపెనీలు పెట్టి హైరింగ్ చేసుకుంటారు. సో వీళ్ళకి బిజినెస్ తగ్గిపోతుందండి. ఎవరికి ఇన్ఫోసిస్కి, టీసీఎస్కి రెవెన్యూ పెరుగుతుంది కానీ భయాందోళనతో. లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ ఇన్ఫోసిస్కి, విప్రోకి, టీసీఎస్కి కూడా రెవెన్యూ కూడా పెరిగింది, ప్రాఫిట్ కూడా పెరిగిందండి. ఎంప్లాయీ అకౌంట్ కూడా తగ్గిపోతుంది. ఉద్యోగాలు తీసేస్తున్న ఐటీ కంపెనీల్లో అధికంగా బహుళజాతి సంస్థలే ఉంటున్నాయి. మైక్రోసాఫ్ట్, ఇంటెల్, గూగుల్, అమెజాన్, టీసీఎస్, ఐబీఎం, మెటా తదితర సంస్థలు ఆ జాబితాలో ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ అయితే ఈ మధ్యనే 9,000 మందికి ఉద్వాసన పలికింది. అంతకుముందు 6,000 మందిని తొలగించింది. ఈ ఉద్యోగాల కోత కూడా మొదట్లో ఫ్రెషర్, ఎంట్రీ లెవెల్ పైన అధికంగా ఉండేది. కానీ ఇటీవల మధ్యస్థాయి, మేనేజర్ హోదాల్లోని వారు తొలగింపునకు గురవుతున్నారు. అయితే ఈ ప్రభావం బెంచులపై ఉండే వారితో పాటు బ్యాక్డోర్ నుంచి వచ్చిన వారిపై ఉంటుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. మైక్రోసాఫ్ట్ తొలగించిన ఉద్యోగుల్లో డెవలపర్లే 40% మంది ఉన్నారు. మానవ వనరులతో పాటు కస్టమర్ సపోర్ట్, కంటెంట్ క్రియేషన్, డేటా అనాలిసిస్, మిడిల్ మేనేజ్మెంట్ హోదాల్లో కోతలు ఉంటున్నాయి. కారణం ఆయా పనులను కృత్రిమ మేధ సాయంతో చేసుకోవచ్చని కంపెనీలు భావిస్తున్నాయని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఒకటి, ఏఐని యూజ్ చేసుకొని మీరు అప్లికేషన్ ఎలా డెవలప్ చేయగలరు, నెంబర్ 1. నెంబర్ 2, ఏఐ అప్లికేషన్సే మీరు ఎలా డెవలప్ చేయగలరు. మనకి ఫ్యూచర్ అంతా దానిలోనే ఉంది. సో ఇంకొకటి, మీరు ఏఐ నేర్చుకోవాలంటే మీరు ఇంజనీరింగ్లో కంపల్సరీ ఒక ప్రాజెక్ట్, ఒక రియల్ లైఫ్ ప్రాజెక్ట్ చేయకపోతే మీకు ఏ ఇచ్చినా సరే దాన్ని మీరు ఏం క్వశ్చన్లు అడగాలి, దాంతో అసలు సాఫ్ట్వేర్ ఎట్లా తయారు చేయాలి కూడా మీకు తెలియదు. మీరు ఏదో క్లాస్ వర్క్లు, చిన్న చిన్న ప్రోగ్రాములు రాయగలరు, కానీ ఒక అప్లికేషన్లో అన్ని కాంపోనెంట్స్ ఏముంటాయి, వాటిని ఎట్లా క్రియేట్ చేయాలి, అవన్నీ ఎలా వర్క్ అవుతాయి, అవన్నీ ఏఐకి ఎలా చెప్పాలి, ఏఐ నుంచి అవుట్పుట్ ఎలా తీసుకోవాలి అనేది తెలియాలంటే మీరు కంపల్సరీ మీరు ఒక రియల్ టైం ప్రాజెక్ట్ చేయాల్సిందే. లేకపోతే మీకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఉద్యోగాలు తీసేసే క్రమంలో కంపెనీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ఒక ఉద్యోగిని తొలగించాలనుకున్నప్పుడు ఆయన సేవలు ఎన్ని రోజుల వరకు అవసరం,
లేదంటే ఇప్పటికిప్పుడు తీసేయవచ్చా అని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఉదాహరణకు రాము అనే ఉద్యోగి సేవలు 10 రోజుల వరకు అవసరమైతే 10 రోజుల తర్వాత నుంచి మీ ఉద్యోగం పోతుంది, అప్పటి వరకు మీ పని మీరు చేసుకోవచ్చు అని మెయిల్ చేస్తుంది. అదే రాముతో ఎలాంటి పని లేదు అనుకుంటే మాత్రం రేపటి నుంచి మీ ఉద్యోగం పోతుంది, ఈ రోజే మీ చివరి రోజు అని క్లియరెన్స్ మెయిల్స్ పంపిస్తున్నాయి. ఫైనల్ సెటిల్మెంట్ మాత్రం 2 నెలలకు కలుపుకుని 60 తర్వాత చెల్లిస్తుందని ఐటీ నిపుణులు చెబుతున్నారు. సెంటిమెంట్ ఎలా ఉంటుంది ఆలోచిస్తారు. వీళ్ళని తీసేస్తే మనం నిజంగానే చేయగలమా, ఏదో ఒక ప్రాబ్లం వస్తుందా అనే విషయంగా ఆలోచిస్తారు. అండ్ నిజంగానే వీళ్ళని రీప్లేస్ ఏఐ చేసి వర్క్ చేసేస్తుందా, లేకపోతే మళ్ళీ హైర్ చేసుకోవాల్సి వస్తుందా, లేకపోతే ఇలా రకరకాలుగా ఆలోచిస్తారు. ఆలోచించకుండా తీసేయరు. ఇంతకుముందు తీసేయాలంటే చాలా భయపడేవాళ్ళు. ఓన్లీ థింగ్ డిఫరెన్స్ ఈస్ ఇంతకుముందు అప్రైజల్ చేసి బాగా పర్ఫామ్ చెయ్యని వాళ్ళని తీసేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు జస్ట్ బాగా పర్ఫామ్ చెయ్యని వాళ్లే కాదు, బాగా పర్ఫామ్ చేసిన ఆ రోల్స్ అవసరం ఇంకా ఉండట్లేదు అనమాట. ఆ విధంగా తీయాల్సి వస్తుంది. బట్ డెఫినెట్గా చాలా కేర్ఫుల్గా ఆలోచించే ఒక కంపెనీ తీస్తారు. ఎందుకంటే ప్రతిష్టకు సంబంధించిన విషయం కూడా. అండ్ గవర్నమెంట్ ఆల్సో విల్ బీ కేర్ఫుల్లీ నోటీసింగ్ ఆల్ దీస్ చేంజెస్ కదండి. గవర్నమెంట్ కూడా వాళ్ళు ఆన్సరబుల్. సో చాలా కేర్ఫుల్గానే వాళ్ళు ఈ లే ఆఫ్స్ అనేది చేస్తారు. ఉద్యోగాలు కోల్పోయిన ఐటీ రంగం వారి బాధ వర్ణనాతీతంగా మారింది. ఉన్న పళంగా ఉద్యోగాలు కోల్పోవడంతో ఆర్థిక కష్టాలు తలెత్తుతున్నాయి. వేరే ఉద్యోగాన్ని చూసుకుందామన్నా అది కష్టంగానే మారింది. అవమానంతో తమను ఉద్యోగం నుంచి తొలగించారు అని ఎక్కడా చెప్పలేకపోతున్నారు. పైగా ఏఐ అడాప్షన్ కారణంగా అన్ని కంపెనీలు అందుకు తగ్గ నైపుణ్యాలు ఉన్నాయా లేదా అనే అంశాల ఆధారంగానే నియామకాలు చేపడుతున్నాయి. ఉద్యోగాలు కోల్పోయిన వారి పరిస్థితి ఇలా ఉంటే ఉద్యోగాలు చేస్తున్న వారికి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తమ ఉద్యోగాలు సేఫేనా లేక ఎప్పుడో ఒకప్పుడు తొలగిస్తారా అనే భయాందోళనలో ఉన్నారు. ఇక ఫ్రెషర్స్ కి సాఫ్ట్వేర్, ఐటీ రంగాల్లో భవిష్యత్ ఉందా అనే ప్రశ్న తలెత్తుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రస్తుత మార్కెట్కు అనుగుణంగా నైపుణ్యాలు పెంచుకుంటే మాత్రం కోల్పోయిన ఉద్యోగానికి రెట్టింపైన వేతనంతో కొలువులు సాధించవచ్చనేది మరికొందరి టెక్ ఎక్స్పర్ట్స్ మాట.